ఏదో చేయాలనుకుంటే ఇటీవల అన్ని ఎదురు తిరిగి ఇంకేదో విధంగా మారుతా ఉన్నాయి. ఇటీవల గీతాంజలి అనేటువంటి ఆవిడ మరణాన్ని రాజకీయం చేసి తెలుగుదేశానికి రుద్దుదామనుకుంటే అది రివర్స్ అయిపోయింది. సంచలన ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ హత్యని లైవ్లో చూసినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ హత్యని లైవ్లో తాడేపల్లి కోట నుంచి పెద్దలు చూశారా? జగన్మోహన్ రెడ్డి చూశారా? అసలు హత్య ఎవరు చేశారు? సంచలనంగా ఆధారాలు ఏం బయటకు వచ్చాయనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూరమైన, నీచమైన, దౌర్భాగ్యమైన వ్యక్తో మనందరికీ తెలుసు. అతను అత్యంత పాశవికంగా సొంత కుటుంబ సభ్యుల్ని ఏసేసుకున్న వాళ్ళని కాపాడిన దగ్గర నుంచి అతను నీచమైనటువంటి చరిత్ర మనకు తెలుసు. తల్లిని చెల్లిని తరిమేసి చెల్లి ఇంకో రాజకీయ పార్టీలోకి పోయినందుకు తన పుట్టుకని, తన బతుకుని, తన క్యారెక్టర్ని కూడా చిల్లరగా మాట్లాడించి తన బానిసలతో మాట్లాడించింది మనందరికీ తెలుసు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గీతాంజలి అనేటువంటి ఆవిడ ఆత్మహత్య చేసుకుందని ఒక పుకారు లేపింది. వైసీపీ పెయిడ్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్, బానిస బ్యాచ్, డబ్బుల కోసం ఎంతకన్నా దిగజారేటువంటి నీచమైనటువంటి బ్యాచ్. అయితే ఈ అంశంలో సంచలనాలు బయటకు వస్తా ఉన్నాయి. ఆవిడ ఏదైతే ట్రైన్ యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో 4 రోజులుందో ఆ 4 రోజుల్లో ఏ వైసీపీ పెయిడ్ డాగ్ అయినా ఆవిడని పరామర్శించిందా? ఆవిడకి మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేసిందా? అసలు ఆసుపత్రిలో బతికే అవకాశం ఉంటే కూడా మీరే సంపూర్ణ దౌర్భాగ్యులారా అనేటువంటి అనుమానం ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఇదంతా పక్కన పెడితే ఆ గీతాంజలిని అది యాక్సిడెంట్ కాదు, హత్య, ప్లాన్డ్ మర్డర్. దానికి 2 వ్యక్తులు గీతాంజలిని ట్రైన్ కిందకు తోశారు అనేటువంటిది సంచలనం బయటకు వచ్చింది. నా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు, మహిళలు, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇవాళ ఆవిడ మనం అందరం చూసాం. ఆవిడ మరణించిన తర్వాత తన 2 చిన్న బిడ్డల ఫోటోలు. సరే, మరణించిన వాళ్ళు రాజకీయాలు ఇవన్నీ మనం కలపకూడదు. కానీ తన బిడ్డల వయసు 5-6 సంవత్సరాలు. ఆవిడ 5 సంవత్సరాల పాటు ఆవిడ అమ్మఒడి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఏమ్మా తల్లి, డబ్బుల కోసం నువ్వేదో అబద్ధాలు మాట్లాడావు కాదట్లా. నీకు నెల వైసీపీ దగ్గర నుంచి పేటీఎం డబ్బులు వస్తూనే ఉన్నాయి. సరే, అవన్నీ అబద్దా, అవునా కాదా అనేది పక్కన పెడదాం తల్లి. నువ్వు మాట్లాడిన దాంట్లో నిజానిజాలు ఆలోచిస్తే నీ బిడ్డలకి 10-12 ఏళ్ళ వయసు ఉంటే కానీ నువ్వు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అమ్మఒడి తీసుకోలేవు. కానీ 5-6 సంవత్సరాల పిల్లలకి 5 సంవత్సరాలు అమ్మఒడి తీసుకున్నా, పిచ్చి డిపాజిట్ చేశా అని ఎక్సైట్మెంట్తో నువ్వు చెప్తే దాన్ని ఏదో సోషల్ మీడియాలో ఎవరు ఏది తప్పుగా మాట్లాడినా, సినిమాల్లో ఏదన్నా తప్పుగా వచ్చినా దాన్ని అంతా ట్రోల్ చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా అది మనందరికీ తెలుసు. ట్రోల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే లోకేష్ అని ఎంతగా ట్రోల్స్ చేశారో మనందరికీ తెలుసు. కానీ ఇవాళ ఆ ఆడబిడ్డ నిజంగా తనేం చేసుకోవాలా? 2 వైసీపీ నాయకులు, దౌర్భాగ్యులు, నీచులు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోట నుంచి ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఆవిడని ట్రైన్ కిందకు తోసేశారు అనేది వాస్తవం ఇవాళ తెలుగుదేశం బయట పెట్టింది. ఒక్కసారి ట్రైన్ యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడ తీసినటువంటి వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుంటా ఉన్నారు అక్కడ గుమికూడినటువంటి వ్యక్తులందరూ కూడా. ఏమనంటే ఆవిడ ఇంకా కొన ఊపిరితో ఉన్నట్టుంది, ఎవరో 2 వ్యక్తులు ట్రైన్ కింద తోసేసి పారిపోయారు అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? వైసీపీ ప్రతి ఎన్నికలకు ముందు శవం కోసం వెతుకుతుంది. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఎన్నికలు, బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని ఇంకొక ఎన్నికలు. ఇప్పుడు తల్లినో చెల్లినో వేసేద్దారంటే 2 పక్కన లేకపోయే. అందుకని ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ శవాలు దొరుకుతాయి? ఎంత నీచంగా నీ వల్ల ఎంతమంది మరణించారు జగన్మోహన్ రెడ్డి? ఒక క్రూరుడిగా, ఒక రాక్షసుడిగా, ఒక సైకోగా ఈ రాష్ట్రంలో 100 మంది ప్రాణాలు తీసి 1000 మంది మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేయించినటువంటి నీ బతుకు రాబోయే రోజుల్లో తేలుతుంది. నీ తప్పుడు పనుల్లో సహకరించినటువంటి వాళ్ళ బతుకులో తుత్తర తేతాయి రాబోయే రోజుల్లో. పక్కన పెడదాం, అదంతా కూడా సబ్జెక్టు. ఇప్పుడు ఈ గీతాంజలి విషయానికి వద్దాం. ఖచ్చితంగా తనని నీ పార్టీ నాయకుల ద్వారా తాడేపల్లి కోట నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ల మేరకే అత్యంత పాశవికంగా మీ పార్టీ వాళ్ళే ట్రైన్ కింద తోశారు అనేటువంటి అనుమానాలు ఇవాళ సోషల్ మీడియా వ్యాప్తంగా, మెయిన్ మీడియా వ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. దానికి ఆధారం ఆవిడ ట్రైన్ కింద పడిన తర్వాత వచ్చినటువంటి వీడియోలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. లైవ్లో చూసిన వాళ్ళు 2 వ్యక్తులు ఆవిడ ట్రైన్ కింద తోశారండి. అంటే ఇది ప్లాన్డ్ మర్డర్. ఖచ్చితంగా ఈ రాష్ట్ర పోలీసులు బానిసలుగా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారు కాబట్టి దీన్ని సిబిఐకి అప్పగించాలి. సిబిఐ ఆధ్వర్యంలో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగితే అత్యంత ఘోరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, మీరు అనొచ్చు ఇదే సిబిఐ అరెస్ట్ చేయాలని చూస్తే అవినాష్ రెడ్డిని కొన్ని 1000 మందిని అడ్డుగా పెట్టుకొని తల్లి అనారోగ్యమైన సొల్లు చెప్పి నీచమైన బతుకు బతికి కర్నూలు ఆసుపత్రిలో పెట్టుకొని 1000 మందిని అడ్డం పెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించి అరెస్టు కాకుండా తప్పించుకున్నటువంటి నీచులు ఉన్నారు కదా బీవీఆర్ అని మీ పోటీలకు అనుమానం వస్తాయి. మీకే కాదు, నాకు కూడా వస్తుంది అనుమానం. ఎందుకంటే వీళ్ళ చరిత్ర అట్లాంటిది, వీళ్ళ క్యారెక్టర్ అట్లాంటిది, వీళ్ళ బతుకు అట్లాంటిది, కాబట్టి వీళ్ళ జీవితం అట్లాంటిది. కాబట్టి అయితే ఖచ్చితంగా ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు ఉంటుందని నేను అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇన్నాళ్ళు అతను చేసినటువంటి విష ప్రచారం కేంద్రం మద్దతు నాకు ఉందని, ఇవాళ అది లేదని తేలిపోయింది. తెలుగుదేశం, జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా
భారతీయ జనతా పార్టీ కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలు కానీ, మహిళా కమిషన్ కానీ, సరే ఆవిడ ఇటీవల రాజీనామా చేసిందనుకో, కేంద్ర మహిళా కమిషన్ కానీ రంగంలోకి దీని మీద తుది విచారణ జరిపి దీని మీద ఖచ్చితంగా వైసీపీ కుట్ర ఉంది. పైగా ఆవిడని ట్రైన్ కింద వచ్చింది. ఏదైతే రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నన్ను కొట్టేది కూడా వీడియోలు తీశారు నా కొడుకులు, వాళ్ళందరి తొత్తర రాబోయే రోజుల్లో తెరుస్తాం. ఎదుటి వాళ్ళని హింసిస్తుంటే, కొడుతుంటే, చంపుతుంటే చూడ్డమనేటువంటి నీచమైనటువంటి చరిత్ర తాడేపల్లి కోటలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది. వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా నరికి చంపుతుంటే కూడా తాడేపల్లి కోటలో నుంచి కొంతమంది ఆ లైవ్ చూశారనేటువంటి టాక్కు చాలా బలంగా ఉంది. నాకు తెలుసు, నన్ను అత్యంత పాశవికంగా వేధిస్తూ శారీరకంగా నా కొడుకులు కొంతమంది లుచ్చాగాళ్ళు 10 మందికి పుట్టిన నా కొడుకులు నన్ను వీడియోలు తీసుకోవడం జరిగింది. సరే, అది చూసుకొని బతికేటువంటి నీచమైనటువంటి బతుకులు అనేది మనకు తెలుసులే, కానీ ఈ విషయంలో కూడా ఖచ్చితంగా అలాంటి జరిగిందని ఇవాళ పుకార్లు వస్తా ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి, దోషులు కఠినంగా శిక్షించబడాలి.